పర్సన్స్ అందరికీ నమస్కారము. వాళ్ళ ద్వారా మన కామారెడ్డి పట్టణం పౌరులందరికీ అట్లానే రైతులందరికీ నా ఒక నమస్కారము. ఇక్కడ మనకి కొన్ని అంశాలు గమనించి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అపోహాలతో చాలామంది వాళ్ళు మిస్ఇన్ఫర్మేషన్తో ఆందోళన చెందుతున్నారు. వాళ్ళకి ఇంకా స్పష్టంగా డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ అంటే ఏంటి, దానికి అర్థం ఏంటి అండ్ దానికి ప్రణాళిక పద్ధతి ఏముంది అది ఇంకా స్పష్టంగా చెప్పడానికి ఇప్పుడు ఇది నిర్వహిస్తున్నాము. సో మొదటి అంశం ఏంటంటే ఇది డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ మన కామారెడ్డి పట్టణానికి 61.55 స్క్వేర్ కిలోమీటర్ ఏదైనా ఏరియా ఉందో దానికి కవర్ చేస్తూ ఒక ప్రణాళిక, ఇది ముసాయిదా, ఒక ప్రతిపాదన ఇది ఉంది. సో దీనికి మన ఒక జియో 199 ద్వారా 1 నవంబర్ రోజున ఇది ఒక జియో ప్రకటన అయింది. దానికి పబ్లిష్ చేసి 13th నవంబర్కి పబ్లికేషన్ అయింది. సో నిబంధనల మేరకు ఇది 60 రోజులు ఒక కార్యకాలం ఉంటుంది, ఒక పీరియడ్ ఉంటుంది. దాంట్లో అందరిది అభ్యంతరాలు తీసుకునే బాధ్యత ఉంది, అదే పద్ధతి ఉంది. సో ఇది ఫైనల్ కానే కాదు, ఇది అయిపోయింది, ఇది భూమి పోయింది అట్లాంటివి అది అసత్యం, అది అబద్ధం. సో ఇది పద్ధతినే అది ఉంది. బట్ ఇది డ్రాఫ్ట్ ఉంది, దీంట్లో ఇంకా మార్పులు చేర్పులు అవుతాయి. సో ఎవరైనా ఇక్కడ అభ్యంతరాలు ఇస్తున్నారో దానికి ఖచ్చితంగా ఒక పరిష్కారం అవుతుంది, ఒక జవాబు ఇవ్వడం జరుగుతుంది. సో 60 days ఇంకా పూర్తి కాలేదు. చాలా మంది శాంతిపూర్వకంగా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయో, ఈ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ గురించి అభ్యంతరాలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో అది మాకు అబ్జెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానికి ప్రతి ఒక్క దానికి సీరియల్ నంబర్ పెట్టి అది రికార్డ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి అందరికీ జవాబు ఇస్తూనే ఇది ముందుకు పోతుంది. సో ఎవరు కూడా ఇది అసలు మా మాట వినట్లేదు, మాకు జవాబు ఇస్తలేరు, అట్లా అపోహాలు అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క అబ్జెక్షన్కి జవాబు ఇవ్వడం జరుగుతుంది, దానికి ఒక పద్ధతి ఉంది. సో 60 days ఇంకా పూర్తి మనకి 11 జనవరికి అవుతుంది. సో ఇది నేను కొత్తగా చెప్పడం కాదు, ప్రతి చోట్ల మనది ఒక రిలీజ్ చేయడం జరిగింది. ఫ్లెక్సీలో మనం పూర్తిగా రాసి పెట్టుకుంటున్నాము. దాంట్లో ఏముంది, మన ప్లాన్ది ఒక నక్షా ఉంది, దాని తర్వాత చాలా స్పష్టంగా రాసి ఉంది దట్ ఏ జియో ప్రకారంగా ఎంత పరిధి వరకు, ఎంత విస్తీర్ణం వరకు ఈ ముసాయిదా ఒక ఈ మనకి బృహత్ ప్రణాళిక ఇది తయారు చేయడం జరుగుతుంది. దాంట్లో చాలా స్పష్టంగా ఉంది దట్ ఇది ముసాయిదా ఉంది. సో అదే లైన్ నేను చదువుతున్నానండి, నేను కొత్తగా ఏం చదువుతలేను. ఆ ఫ్లెక్సీలో ప్రతి ఒక్క పెట్టిన ఫ్లెక్సీలో ఏం రాసి ఉందో అదే మీ అందరికీ చదివి మళ్ళీ వినిపిస్తాను. సదరు సవరించిన ముసాయిదా సాధారణ పట్టణ బృహత్ ప్రణాళికపై ఆసక్తి గల ఏ వ్యక్తి అయినను వారి ఒక్క సలహాలు, సూచనలు లేదా ఆక్షేపణలను వ్రాతపూర్వకంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 60 దినములలోగా అనగా తేదీ 13 నవంబర్ 2022 నుండి తేదీ 11 జనవరి 2023 లోపున కామారెడ్డి పురపాలక సంఘ కమిషనర్ గారికి చేరే విధముగా పంపవలేను. ఇంత స్పష్టంగా రాసి అక్కడ అన్ని చోట్ల పెట్టడం జరిగింది. ఇది ముసాయిదా ఉంది, దీంట్లో ఇంత తేదీ వరకు మీరు అందరూ అభ్యంతరాలు ఇవ్వచ్చు, దీనికి ఏం మీరు ఆందోళన చెందే అవసరం లేదు. కానీ ఇది మేబీ ఎక్కడైనా ఇది స్పష్టంగా అది చదవలేకపోయారు లేదా దానికి అర్థం చేయలేకపోయారు, ఇది మేము మళ్ళీ ఇప్పుడు అందరికీ స్పష్టం చేస్తాము. సో మొదటి అంశం అంటే ఇది సరైన సమాచారం అందరికీ అందలేదు, అది లేదండి, ఇది చాలా స్పష్టంగా అన్ని చోట్ల రాయడం జరిగింది. అసలు దీనికి కరెక్ట్గా అన్ని చోట్ల ప్రకటన కూడా చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇది కొత్త డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ ఉంది. సో అందరికీ ఏముంది అంటే ఇది కొత్తగా ఎందుకు చేస్తున్నారు అట్లా అంటున్నారు. నా ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి, పాత మాస్టర్ ప్లాన్ కూడా చూడండి. పాత మాస్టర్ ప్లాన్ ఎప్పుడు పబ్లిష్ అయింది, GOMS 478 ప్రకారంగా 2000 సంవత్సరంలో పాత మాస్టర్ ప్లాన్ ప్రకటన జరిగింది. దీనికి మనం చూడొచ్చు కొన్ని ప్రాంతంలో కూడా ఇండస్ట్రియల్ జోన్, అప్పుడు కూడా ఇండస్ట్రియల్ యూజ్ జోన్ అది ప్రకటన చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు కూడా చేయడం జరిగింది. అప్పుడు కొన్ని పాత రోడ్స్ కూడా వాళ్ళు ప్రపోజ్ రోడ్స్ చూపించారు. 2000లో అప్పుడు కూడా ప్రతిపాదన అయింది, అప్పుడు కూడా ఇది మాస్టర్ ప్లాన్ పెట్టడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరిది భూములు పోయినాయా? లేదు కదండి. సో మళ్ళీ ఇది కొత్తగా దీనికి లేదు మీ భూములు పోతాయని ఎందుకు చెప్తున్నారు, అది ఎందుకు అట్లా అపోహాలు వస్తున్నాయి జనాలకి నాకు అర్థం అవ్వట్లేదు. ఇది కూడా అందరికీ ఓపెన్ గానే ఉంది కదండి. 2000 నుంచి ఇదే మాస్టర్ ప్లాన్ మన కామారెడ్డి పట్టణానికి ఉంది.
వీళ్ళందరూ రైతులు ఉన్నారు, వీళ్ళ పేరులోనే ఆ భూములు ఉన్నాయి, వీళ్ళు భూమి ఎవరు కూడా తీసుకోలేదు, ఇండస్ట్రీస్ కి అది మనం ఇది అక్విజిషన్ జరగలేదు, వాళ్ళ భూములు పోలేదు, వాళ్ళకి ఇప్పుడు కూడా వాళ్ళ పేరులో ఆన్లైన్ లో కనపడుతుంది, అందరికీ రైతు బంధు వస్తుంది, వాళ్ళకి ఎవరు డిస్టర్బ్ చేయలేదు. సో ఇది కూడా చాలా స్పష్టంగా ఉంది. సో మనకి ఏమవుతుందంటే షేప్ అండ్ గ్రోత్ ఎట్లా డెవలప్మెంట్ ఉందో దానికి రెగ్యులేటెడ్ మేనర్గా ఇంకా మనం వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ డెవలప్మెంట్ జరగాలనే ఉద్దేశంతో నా మాస్టర్ ప్లాన్ ఉంటుంది. సో అదే విధంగా ఇప్పుడు ఇది డ్రాఫ్ట్ ఉంది. సో అది మాస్టర్ ప్లాన్ తయారయ్యే ముందు ఎన్నో ముసాయిదాలు అయినాయి, దాంట్లో మార్పులు ఉన్నాయి, అప్పుడు అది అప్రూవ్డ్ అయింది. అప్రూవ్డ్ అయినాక కూడా జనాలు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ అప్లికేషన్ పెట్టుకుంటారు, అక్కడ కూడా లేఅవుట్ చేయగలుగుతున్నారు, అది అన్ని అవకాశాలు ఉన్నాయి. దాంట్లో కూడా మనకి మీరు ఎవరైనా అది కనుక్కోవచ్చు, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేసుకొని కూడా లేఅవుట్స్ అయినాయి. సో ఇది భూములు పోతున్నాయి అన్ని అంటే అది మీన్స్ చాలా తప్పు సమాచారం అండి. ఓకే, సో కొత్త మాస్టర్ ప్లాన్లు కూడా మనం చూడొచ్చు. ఎక్కడైనా ఇండస్ట్రియల్ యూజ్ జోన్ చూపిస్తున్నారో మనకి నిబంధనల ప్రకారంగా కొన్ని గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఉన్నాయి, దాని ప్రకారంగా కొన్ని చూపించాల్సి వస్తుంది, ముసాయిదాలు అది చూపించాల్సి వస్తుంది. దాని తర్వాత దానికి ఇంకా ఎవరైనా అభ్యంతరాలు పెట్టేసిన తర్వాత ఇంకా పరిశీలించి ఎక్కడైనా షిఫ్ట్ చేయాలి, వేరే చోట్ల మార్పులు చేయాలంటే అది ఖచ్చితంగా అది పరిష్కారం చేస్తూ జవాబిస్తూ అది ప్రజాస్వామ్యం బద్దంగా అది అవుతుంది. సో అది మనకి మెయిన్ పాయింట్ ఏముంది అంటే కొత్త డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ కి కూడా డెమోక్రాటికలీ ఒక పర్ఫెక్ట్ రూల్ ప్రకారంగానే ఇది చేయడం జరుగుతుంది. సో మనకి ఏముంది, బేసిక్ ప్రిన్సిపల్స్ ఏముంటాయి, అందరికీ మనం సమాచారం ఇవ్వాలి. సో అన్ని చోట్ల అది ఫ్లెక్సీస్ ద్వారా అది నోటిఫికేషన్ ద్వారా పెట్టడం జరిగింది. అందరి నుంచి మేము అభ్యంతరాలు తీసుకుంటున్నాము, ఎవరికైనా అది లేదు మీది అభ్యంతరాలు మేము తీసుకోము, మా దగ్గర పెట్టము అట్లా అనట్లేదు. ఎవరైనా అభ్యంతరాలు ఇస్తున్నారో దానికి సీరియల్ నెంబర్ కోడ్ అంతా అది రాసేసి మేము పెట్టుకుంటున్నాము. సో ఇప్పటిదాకా మనకి యూనిక్ అబ్జెక్షన్స్ అంటే కరెక్ట్గా అంటే డిఫరెంట్ ఏదైనా అబ్జెక్షన్స్ వచ్చినా అది 1000 దాకా వచ్చినాయి మా దగ్గర, 1026 దాకా అబ్జెక్షన్స్ మా దగ్గర వచ్చినాయి. సో ఇంత మనం పూర్తిగా ట్రాన్స్పరెంట్ మేనర్గా ఇది పని చేస్తున్నాము. సో రైతులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఇది అట్లీస్ట్ మేము ఇప్పుడు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, మీకు అభ్యంతరాలు ఉంటే కూడా వీఆర్ రెడీ టు ఎక్స్ప్లెయిన్ హౌ మచ్ ఎవర్ టైమ్స్ యూ వాంట్. మీకు ఎన్నిసారి మేము ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలో మేము చేస్తాము, కానీ మీరు ఆందోళన చేసి ఇక్కడ ఎక్సైట్ అయిపోయి ఇక్కడ అది మీన్స్ ఆందోళన చెందే అవసరం లేదు. మీకు పూర్తి హక్కు ఉన్నది దట్ మీరు అభ్యంతరాలు మాకు ఇవ్వచ్చు, మాకు కూడా అది బాధ్యత ఉంది, అది పరిశీలించి మేము దానికి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, దానికి ఒక పద్ధతి ఉంది. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే ప్రతి ఒక్క ఆబ్జెక్షన్కి సీరియల్ నంబర్ అండ్ ఇష్యూ నంబర్ రాసుకుంటూ ఇది పరిశీలించి నెక్స్ట్ స్టెప్కి అది పోతుంది. సో మెయిన్ థింగ్ ఏముంది అంటే జోన్ అంటే అక్విజిషన్ కాదండి. ఇప్పుడు ఇండస్ట్రియల్ జోన్ అంటే ఇది మా భూములు పోతాయి, ఇది మీన్స్ వాళ్ళు అక్విజిషన్ చేస్తారని అనుమానం ఉంది. ఇప్పుడే నేను మీకు పాత మాస్టర్ ప్లాన్ కూడా చూపించాను, దాంట్లో కూడా ఇండస్ట్రియల్ యూస్ కోసం మార్కింగ్ ఉండేది, ఆ భూములు ఎక్కడ అది ఎక్కడ పోలేదు, వాళ్ళ పేరులోనే ఉన్నాయి. సో ఇది ఏదైనా ఇట్లాంటి అపోహాలు ఉన్నాయి, అది అనవసరం. ఓకే, సో ల్యాండ్ యూజ్ జోన్ ఏదైనా ఉందో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అబౌట్ అక్విజిషన్. సో ఇంకా ఏముంది అంటే మెయిన్ పాయింట్ ఇది డ్రాఫ్ట్ ఉంది, డ్రాఫ్ట్ అయినాక అభ్యంతరాలకి పరిశీలించి మన ఆఫీసర్స్ అందరూ రిమార్క్స్ రాస్తారు, రిమార్క్స్ అయిన తర్వాత కౌన్సిల్లో చర్చ జరుగుతుంది. సో అక్కడ వార్డ్ కౌన్సిలర్స్ ద్వారా ఇంకా వాళ్ళు అభిప్రాయాలు జనాలది అభిప్రాయాలు కౌన్సిల్ ముందు చర్చ జరుగుతుంది, దాని తర్వాత ఒక తీర్మానం అవుతుంది, తీర్మానం అయినాక ఇంకా అది పై స్థాయికి పోతుంది రిమార్క్స్ సహా. అప్పుడు మన డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీస్లో ఇంకా దానిపైన ఇది చర్చ జరిపించి అది ఇంకా ఫైనల్ స్టేజ్కి పోతుంది. సో చాలా స్టెప్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క స్టెప్లో అందరికీ ఆబ్జెక్షన్ ఇవ్వడానికి పరిష్కారం చేయించుకోవడానికి సమానంగా పూర్తిగా ఒక అవకాశం ఉన్నది. సో ఇప్పుడే మీరు ఇది మీన్స్ వాపస్ తీసుకోండి, ఇది ఉన్నదే డ్రాఫ్ట్కి ఇంకా ఏం చేయాల్సి ఉంది, ఇది మార్పులు చేర్పులు చేయడానికే ఇది డ్రాఫ్ట్ పబ్లిష్ అయింది. సో దయచేసి అందరూ దీనికి అర్థం చేసుకొని ముందుకు పోవాలి. అభ్యంతరాలు ఇచ్చారు, మాకు కూడా రాతపూర్వకంగా ఇచ్చారు, ఎస్ డెఫినెట్లీ అది మా బాధ్యత ఉంది, అది హయ్యర్ ఆఫీసర్స్కి అది రిమార్క్స్తో సహా పంపించాలి, అది పరిశీలించి పరిష్కారం చేసే విధంగా ఇంకో ప్రణాళిక ఉంది. సో నెక్స్ట్ మనకి ఫైనల్ పాయింట్ ఏముంది అంటే ఇదంతా అయినాక ఫైనల్ పబ్లికేషన్ అవుతుంది. సో ఇప్పుడు ఇంకా ఇది మొదటి స్టేజ్లో ఇది అందరికీ డ్రాఫ్ట్ చూపించడం జరిగింది, దాని ముందు కూడా చాలాసారి ఇది ముసాయిదా లాగా ఒక ప్రపోజల్ లాగా తయారైంది, ఇది కూడా ఒక ప్రపోజలే.
దిస్ ఈజ్ అ ప్రపోజల్. సో ప్రపోజల్ పైన, ప్రతిపాద పైన ఎవరైనా ఇది అభ్యంతరాలు ఉన్నాయి చెప్తున్నారో దానికి రాసుకుంటూ వీఆర్ నోటింగ్ డౌన్ ఎవ్రీథింగ్. సో చాలామంది ఇది రైతులందరికీ నా విజ్ఞప్తి దట్ మీ సర్వే నంబర్లో మీకు ఇది మ్యాప్ చూసుకొని మీకు ఇది అనిపిస్తుంది దట్ మీ భూమి పోతుంది, అది అట్లా అస్సలు లేదండి. ఇట్ ఈస్ మీ భూమి ఎక్కడ పోవట్లేదు, మీ పేంచి మార్చేసి ఇది వెళ్ళిపోతుంది లేదా ప్రభుత్వం తీసుకుంటుంది అట్లాంటివి లేదు. ఇది ఇండస్ట్రియల్ యూజ్ జోన్ కింద మార్క్ అవుతుంది. ఇండస్ట్రియల్ యూజ్ జోన్ కింద కూడా చాలా ఇంకా పెట్టే అవకాశం ఉంటుంది. సో చిన్న వ్యాపారులు, చిన్న ఉద్యోగులు అట్లాంటివి పెట్టి మీరే దానికి నిర్వహించే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది మా పంట పొలాల్లో ఇది ఇండస్ట్రీ సెటప్ చేస్తారట్లా లేదు. మీరు ఇండస్ట్రియల్ యూజ్ జోన్ మార్క్ అయి ఉంది. పాత మాస్టర్ ప్లాన్లో ఇండస్ట్రియల్ యూజ్ జోన్ మార్క్ అయి ఉంది. అక్కడ ఇప్పుడు కూడా కాస్తు చేస్తున్నారు, దున్నుతున్నారు, అక్కడ పంట వేస్తున్నారు, ఏం డిస్టర్బెన్స్ లేదు. నెక్స్ట్లో కూడా ఇది వచ్చిన తర్వాత కూడా ఎవరైనా ఇది మొదటి విషయం ఏంటంటే అభ్యంతరాలు పరిశీలించి దానికి వేరే చోట్ల లేదా అది తీసేయాలన్నా ఏం చేయాలన్నా అది ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అట్లా అన్నప్పుడు కూడా ఇండస్ట్రియల్ జోన్లో అసలు వేరే రకంగా మీన్స్ వాట్ ఆల్ యూజెస్ ఆర్ దేర్ అది చాలా రాతపూర్వకంగా స్పష్టంగా ఉంది. సో ఇది భూమి వెళ్ళిపోతుంది ఏదైనా అనుమానం ఉందో దయచేసి అట్లాంటివి అనుమానాలు అవసరం లేదని చాలా స్పష్టంగా నేను మళ్ళీ ఒకసారి చెప్పాలని మీ అందరికీ పిలిచాను. సో ఐ వాంట్ టు అగైన్ గివ్ దట్ క్లారిటీ. సో ఏమవుతుందంటే సేమ్ మాట చెప్పి అది రైతుల మనసులో ఒక ఫియర్ లాగా క్రియేట్ అయిపోయింది దట్ మా భూమి పోతుంది. సో అగైన్ ఐ వాంట్ టు రిపీట్ అండ్ క్లారిఫై. ఫస్ట్ పాయింట్ అంటే ఇది డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ ఉంది. దీంట్లో ఏదైనా మన యూజెస్ జోన్ ఏదైనా చెప్తున్నారో దానివల్ల మీ ఓనర్షిప్కి ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వట్లేదు. దానికి అర్థం అంటే ఇది మీ భూమి వెళ్ళిపోతుంది అట్లా అస్సలు లేదు. రెండో విషయం ఏంటంటే ఇంతకు ముందు కూడా ఒక పాత మాస్టర్ ప్లాన్ ఉండేది. దాంట్లో కూడా ఈ యూజెస్ జోన్ ఉండేది, రోడ్స్ ఉండేది, ప్రపోజ్ జోన్ ఉండేది. అది కూడా మీరు చూస్తే ఇంకా మార్పులు దాంట్లో జరుగుతాయి. ఎందుకంటే టౌన్ ఎట్లా స్ప్రెడ్ అవుతుందో దాన్ని బట్టి మాస్టర్ ప్లాన్ కూడా స్ప్రెడ్ అవుతుంది. సో ఈ ఇంకొకసారి మాస్టర్ ప్లాన్ ఏదైనా ఇప్పుడు తయారవుతుంది అది 2041 వరకు ఉంది. 2041 తర్వాత డెవలప్మెంట్ ఇంకా ఏ దిశలో పోతుందో దానివల్ల ఇంకా మార్పులు అవుతాయి. సో ఇది ఫైనల్ కానే కాదు, ఇది డ్రాఫ్ట్ స్టేజ్లో ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే దీనికి అందరికీ సరైన సమాచారం ఫ్లెక్సీల ద్వారా, నోటిఫికేషన్ ద్వారా ఉంది. మన పేపర్ క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి దట్ ఇది అభ్యంతరాలు ఎవరైనా జమ చేస్తున్నారో ఎస్ మేము తీసుకుంటున్నాము, ఇంకా జనాలకి కూడా సరైన సమాచారం ఇస్తున్నాము. సో ప్రెస్ ద్వారా కూడా దీనికి అందరికీ చెప్పడం జరిగింది. ఇంకా ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 7th ఉంది, ఇంకా మనకి 11th రోజు ఇంకా లాస్ట్ డేట్ ఉంది. సో 11th రోజు వరకు 5 PM వరకు జనాలు అభ్యంతరాలు ఇవ్వచ్చు. ఈ రోజు కూడా కొంతమంది అభ్యంతరాలు జమ చేశారు. అది వాళ్ళకి మేమే పిలుస్తున్నాం కదండి, మేమే రాసి ఉన్నాం కదా దీంట్లో దట్ ఎస్ ఎవరికైనా ప్రాబ్లం ఉంటే రాతపూర్వకంగా లేదంటే ప్రత్యక్షంగా వాళ్ళు 60 దినంలో ఇక్కడ మన కమిషనర్ గారికి ఇవ్వాలి. ఇంత మేమే పిలిచినప్పుడు దెన్ ఇది ఇంకా లేదు, ఫైనల్ అయిపోయింది, మా భూములు పోతున్నాయి, మేము ఎట్లా బతకాలి, అట్లాంటివి అనుమానాలు అవసరం లేదు. రైతులకి నా విజ్ఞప్తి దట్ మీ భూమి ఎక్కడ కూడా పోవట్లేదు, మీ పేరులోనే ఉంది. ఈ ల్యాండ్ యూజ్ జోన్ ఏముందో దానికి కూడా ఇంకా అందరు అభ్యంతరాలు జమ చేశారు. అభ్యంతరాలు పరిశీలించి దానికి ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. సో మీరు ఇది దయచేసి మీరు ఇది ఏదైనా అనుమానం ఉందో మీ మైండ్ నుంచి అది తీసేయండి. మీకు అదే ఇంకా క్లియర్ చేయడానికి నేను పాత మాస్టర్ ప్లాన్ కూడా చూపించాను. అక్కడ కూడా ఇండస్ట్రియల్ జోన్ ఉండేది, ఆ భూములు ఆ రైతుల పేరులో కూడా ఉన్నాయి. సో ఇది ఏదైనా మీన్స్ మీకు ఫీల్ అవుతుందో అది తప్పు అండి. ఓకే, సో ఇంతకు ముందు కూడా మేము చూపించాము, అది ఉన్నాయా, అది ఎక్కడ ఉంది వాళ్ళు ప్రెస్ క్లిప్పింగ్స్ ఇక్కడ అది తీసేయండి, తీసేసి చూపించండి. చెప్తాను నేను. ఎస్, ఇది ఫామ్ 2 అంటారు. ఇది మన చట్టం ప్రకారంగా మనం పబ్లిష్ చేయాల్సి వస్తుంది. సో ప్రెస్లో వచ్చింది, దాని తర్వాత పేపర్స్లో వచ్చింది, ఇంకా ప్రతి ఒక్క చోట్ల పెట్టడం జరిగింది దట్ ఇది పబ్లిష్ చేస్తున్నాము, రైట్. సో ఉర్దూలో ఉంది, తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. సో ఇదే మేము ఏం చెప్తున్నామంటే ఇంకా ఇప్పుడు కూడా అభ్యంతరాలు ఎవరికైనా ఉంటే
మీరు దయచేసి రాతపూర్వకంగా మీరు మీది ఏముంది సలహాలు సూచనలు కూడా మేము అడుగుతున్నాము, చాలా స్పష్టంగా ఉంది. సో మీరు మున్సిపల్ కమిషనర్కి ఆఫీస్లో జమ చేయొచ్చు, మా దగ్గర జమ చేస్తే కూడా మేము మున్సిపాలిటీకి అది పంపిస్తున్నాము. వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టేస్తూ ఇష్యూ వారీగా దానికి సార్ట్అవుట్ చేసుకొని దానికి పరిశీలించి ఇంకా కౌన్సిల్లో కూడా చర్చ అవుతుంది, ఇంకా నెక్స్ట్ లెవెల్కి పోతుంది అది. సో అందరికీ నా విజ్ఞప్తి దట్ కలెక్టరేట్ అందరి కోసం ఉంది. ఎవరైనా దీనికి ఇది ఆఫీస్ జనాల కోసమే ఉంది, మేము కూడా జనాలకి ఇది తప్పకుండా ఏదైనా అభ్యంతరాలు ఉన్నాయో తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. బట్ పబ్లిక్ ప్రాపర్టీకి ఏదైనా డ్యామేజ్ చేయడానికి వస్తే మాత్రం అది చాలా తప్పు. సో ఆ పరిస్థితుల్లో మాత్రం వీ కెనాట్ ఎంటర్టైన్ సచ్ ఎ థింగ్. సో అవును రైట్. సో సి ఇప్పుడు గ్రామాల్లో ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళ దగ్గర సమాచారం పోలేదు, మా దగ్గర గ్రామాల నుంచి అభ్యంతరాలు వచ్చినాయి. సో అప్పుడే మాకు అది తెలిసింది దట్ ఎస్ జనాల్లో అది ఒక సమాచారం పోయింది. సో వాళ్ళు అభ్యంతరాలు ఇస్తున్నారు, వాళ్ళకి మేము కూడా చెప్తున్నాము దట్ మీకు ఏదైనా అభ్యంతరాలు మీరు జమ చేశారో దానికి ఇంకా చర్చ చేసి దానికి మార్పులు చేర్పులు ఇంకా అవుతాయి. కానీ ఇప్పుడు కొన్ని చోట్ల రైతులకి మేబీ అది వేరే రకంగా సమాచారం పోయింది, దానికి ఇప్పుడు అట్లీస్ట్ మీ అందరి ద్వారా మళ్ళీ ఒకసారి ఇది అవకాశం వచ్చింది కాబట్టి మేము చెప్తున్నాము. సో ఇప్పుడు గ్రీన్ జోన్లో వస్తే వాళ్ళు మార్కెట్ వాల్యూ తగ్గుతుంది, గ్రీన్ జోన్ ఇంకా ఫైనల్ కాలేదు, మాట అదే ఉంది అండి. మీకు గ్రీన్ జోన్ ఉన్నా సరే ఇండస్ట్రియల్ ఉన్నా సరే మీకు అభ్యంతరాలు ఉంటే ఇచ్చేయండి, ఇంకా మార్పులు అవుతాయి. మార్పులు చేయడానికి మనకి అవకాశం ఉంది. డెమోక్రాటిక్ మేనర్లో ట్రాన్స్పరెంట్ మేనర్లో అందరిది అభ్యంతరం తీసుకుంటూనే ఇది చేయడం జరుగుతుంది. See, that's what I'm saying that ఇప్పుడు అభ్యంతరాలు అందరిది తీసుకున్న తర్వాత మనకి 11 జనవరి తర్వాతనే ఇంకా దానికి పరిశీలించి మార్పులు అవుతాయి. సో ఇంకా లేదు మీరు ఇప్పుడే మాకు జవాబు ఇవ్వండి అది ఎట్లయితుందండి, దానికి చూసుకొని ఎక్కడ షిఫ్ట్ చేయాలి ఎట్లా చేయాలి అది ఇంకా దానిపైన చర్చ జరుగుతుంది, ఒక పరిశీలన జరుగుతుంది. సో ఇది డైరెక్ట్గా ఇంకా చెప్పడానికి ఎట్లా వీలు ఉండదు కదండి. బట్ వన్ థింగ్ వీ కెన్ సే, ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు దట్ వాళ్ళ భూమి పోవట్లేదని వీ కెన్ టెల్. చేస్తామండి. ఇప్పుడు ఏమవుతుందంటే రైతులకి ఏదైనా మీన్స్ అపోహాలు ఉన్నాయో దాంతో వాళ్ళు ఇంకా ఆందోళన స్టేజ్లో ఉన్నారు. సో ఇంకా వీఆర్ టెల్లింగ్ దెమ్ అండ్ వాళ్ళు కూడా వచ్చేస్తే వాళ్ళకి కూడా మేము చెప్తాము. సో వీఆర్ ప్లానింగ్ దట్ వీ విల్ టెల్, ఇంకా అవేర్నెస్ అవగాహన వాళ్ళకి కల్పిస్తాము. ఇప్పుడు ఈ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ ఉన్నప్పుడు ఎక్కడ ఇంకా ఇప్పుడైతే అది ఇంకా డ్రాఫ్ట్ లో ఉంది కదండి. ఎక్కడ నాలా కన్వర్షన్ ఎక్కడ కూడా ఇంకా అది నడచలేదు కదండి. లేదండి ఇప్పుడు ఇంకా లాస్ట్ డేట్ ఇస్ గోయింగ్ ఆన్ కదండి. సో ఇంకా దానికి చూసుకొనినే ఇస్తాం కదా, అట్లా కరెక్ట్ కాదండి. అవును తర్వాత అభిప్రాయాలు చాలా వచ్చినాయి, దాంట్లో మార్పులు చేసిన తర్వాత అంటే పత్రికల తర్వాత జరిగింది, తర్వాత మనుషుల ప్రచారం జరిగింది, అన్ని విధాలు జరిగింది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు వచ్చిన మాస్టర్ ప్లాన్ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే అక్వైజన్ చేసుకుంటారో వాళ్ళకే చాలా మంది రైతులు తెలియదు. అదే నేను అంటున్నాను, ఈ తప్పు పదాలు వాడుకుంటూ ఈ తప్పు పదాలు వాడుకునే అనుమానం క్రియేట్ చేయడం జరిగిందండి. ఏనా దట్ ఇండస్ట్రియల్ కారిడోర్ అన్నారు, అక్విజిషన్ అన్నారు. ఎక్కడ ఉంది అండి కారిడోర్, ఎక్కడ ఉంది అక్విజిషన్? ఏం లేదు. మీ భూములు పోతుంది, మీకు ఎట్లా అనిపిస్తుంది? అరే ఇది ఈ పద్ధతి కొంతమంది ఎట్లా చేశారు కదా, భూమి పోలేదు ఇంకా ఏముంది. 20 రోజుల్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ 20 రోజుల్లో కనీసం రైతుల దగ్గరికి అంటే ఫీల్డ్ లెవెల్ క్షేత్రస్థాయిలో వెళ్ళి అధికారులను పంపించి వాళ్ళతో ఇంటరాక్ట్ అయి ఉంటే బాగుంటుందేమో. కమ్యూనికేషన్ గ్యాప్ అంటున్నారు. దానికి కూడా ఎక్కడైనా అభ్యంతరాలు ఇవ్వడానికి మేము ఇక్కడ తీసుకోవడానికి కూడా రెడీ ఉన్నాము.
వాళ్ళు కూడా అట్లా అనరాదండి. మీరేమంటున్నారు దట్ వాళ్ళకి అవగాహన ఎందుకు కల్పించలేదు? 1000 మంది అప్లికేషన్స్ రిటర్న్గా వచ్చినాయండి. మీరు ఒక మాట చెప్పండి, 1000 అప్లికేషన్స్ రిటర్న్గా వచ్చినప్పుడు వాళ్ళు ఆఫీస్లో ఇచ్చిపోయారు, దెన్ వాళ్ళకి అక్కడ కూర్చోపెట్టి అందరికీ సమాధానం చెప్పాము. దెన్ ఎట్లా అనొచ్చు దట్ ఇది మీరు ఏం ప్రయత్నం చేయలేదు? 1000 అది దాని ఆకాశం నుంచి వచ్చినాయా? కామారెడ్డిలో ఉన్న వాళ్ళు కదా వాళ్ళు కూడా. ఆ రైతులకి అక్కడ కూర్చోబెట్టి మేము చెప్పాము, ఎస్ మీరు ఇచ్చారు అభ్యంతరం, ఎస్ వి విల్ మేము పరిశీలిస్తాము, మేము చూస్తాము. వాళ్ళు కూడా ఓకే అనేసి వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళు హాయిగా వెళ్ళిపోయారు. అండ్ వాళ్ళకి కూడా ఒక నమ్మకం ఉంది, ఎస్ ఇది తప్పకుండా దీనికి చేస్తారు. రేషియో అట్లా ఏం లేదండి. ఒక ఆ ఇబ్బందికి రేషియో లాగా మనం చూడం కదా, కేస్ బై కేసే చూడడం జరుగుతుంది. అట్లా లేదు అయినా ఎక్కువ అభ్యంతరాలు ఉంటే తీసేస్తారు, అట్లా లేదు కదా. అభ్యంతరం అంటే ఎంత, ఒక అభ్యంతరం కూడా అంతే విలువ, 1000 అభ్యంతరాలు కూడా అంతే విలువ. దానికి చూసుకొనినే చేయడం జరుగుతుంది. రైతుల అనుమానాలు అపోహలకు గురైతుంటాం. మీరు మాట్లాడినారు, అనుమానాలు అపోహలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే బయట రియల్ ఎస్టేట్ మాఫియా కావచ్చు, పొలిటికల్ మాఫియా కావచ్చు, వాళ్ళే తయారు చేసింది ఈ ప్లాన్ అంతా. వాళ్ళు భూములు అడిగితే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇయ్యనందునే వీళ్ళ రేట్ తక్కువ రేట్ అడిగింది, మేము అమ్మమంటేనే వీళ్ళు కావాలని ఇన్వెస్టర్ దొరుకుతుందా దీన్ని తీసుకోలేదని చెప్పి వాళ్ళ అలిగేషన్ చేస్తుంది ప్రధానంగా. రెండోది గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో 114లో 600 ఎకరాలు ఉన్నాయి. పక్కన జంగంపల్లి ఉన్నది, అవన్నీ వస్తే 2000 ఎకరాలు అవుతుంది. దీనికి కుట్రపూరితంగా ఈ మాస్టర్ ప్లాన్ తయారు చేసింది అనేటటువంటి బలంగా నమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళంత సీరియస్గా అజిటేషన్ చేస్తుంది. మీ వైపు నుంచి ఈ రోజు మాత్రమే మీరు గుర్తు వచ్చింది. వాళ్ళకి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్లనే, సరైనటువంటి న్యాయం జరుగుతుందనే నమ్మకం లేకపోవడం వల్లనే ఇదంతా చింత రాజాంతం. అది ప్రశ్నం కాదు, ఒక స్టేట్మెంట్ ఉంది, మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. సో నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరికి ఒక సరి ప్రెస్ వాళ్ళే ఇంత చేసుకుంటారని అన్నారు. ప్రెస్ వాళ్ళతో నాకు ఒకటే మీన్స్ రిక్వెస్ట్ ఉంది దట్ ఏమవుతుందంటే వీఆర్ ఓన్లీ ఆస్కింగ్ దమ్ దట్ మీ భూమి పోతుంది, అందుకే మీ ద్వారా ఇంకా మీకు కూడా అవగాహనతో వేరే వాళ్ళకి కూడా పోవాలి దట్ భూమి పోవట్లేదు.